తిరువన్నామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మికమైన ప్రత్యేకత ఏమిటనగా, పగలైనా రేయైనా సందైనా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. దేవతలు సైతం, గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి విచ్చేసి భూలోక నియమితికి తగినట్లు మానవ రూపము ధరించో లేక కీటకాలు, పక్షులు, జంతు రూపములను దాల్చి ఆ సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండటం వలన గిరి ప్రదక్షిణము చేయువారు మనము ఒంటరిగా వెళ్తున్నామేమో అని చింతయో భయమో పడనవసరం లేదు. కలియుగంలో ధర్మము తగ్గిపోయి అధర్మంతో నిండిపోయి ఉంటుంది. అందువలన ప్రపంచపు జీవరాశులు అనేక రకమైన కష్టాలను అనుభవిస్తూ వేదనలకు గురవుతారు అనే దాన్ని తమ దూరదృష్టితో తెలుసుకున్న యోగులు, మహర్షులు ఆయా యుగాలలో తిరువన్నామలైని గిరి ప్రదక్షిణము చేసి కలియుగమునందలి జీవరాశుల కష్టాలను తుడిచివేయుటకు కావలసిన నివారణోపాయములను ప్రసాదించుట కొరకు తస్తంభిత ప్రాంతములలో కూర్చుని కొండ దిశగా చూస్తూ తపస్సు చేయుచుండిరి. ఆ విధముగా వారు మహోన్నతమైన తపస్సు చేసిన స్థలములే వారి దివ్య పుణ్య దర్శనముగా ప్రసిద్ధి చెందినది. ఈ విధంగా ప్రసిద్ధి పుణ్య దర్శనములుగా పేరుగాంచిన పలు ప్రదేశములు అచ్చోటనే గిరి ప్రదక్షిణము చేసి అక్కడి నుండే తిరువన్నామలై దిశగా చూస్తూ మొక్కుతూ వారి వారి సర్వ దుఃఖాలకును తగు నివారమును ప్రసాదిస్తున్నాయి. మహర్షులే కాకుండా దివ్య పుణ్యమూర్తులు కూడా ఈ విధంగా గిరి ప్రదక్షిణము చేసి సర్వేశ్వరుడైన తిరువన్నామలై స్వామిని దర్శించి మరియు పూజలునర్చి అనేక ప్రదేశములు కూడా ప్రసిద్ధ దైవ దర్శనములుగా విరాజిల్లి అంతులేని ఫలాలను అందజేస్తున్నాయి. దర్శనము అనగా గిరి ప్రదక్షిణము చేయునప్పుడు గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక ప్రత్యేక స్థలము నుంచి కొండ శిఖరాన్ని దర్శించుకోవచ్చు. తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మార్గంలో వేల సంఖ్యలో, ఎందుకు కోట్ల సంఖ్యలో దర్శనములు ఉన్నాయి. అదెలా అంటే, గిరి ప్రదక్షిణం చేయనప్పుడు వేసే ప్రతి ఒక్క అడుగుకి కూడా కొండ శిఖరాన్ని దర్శించుట ఉత్తమమైనది. దీనికోసమే గిరి ప్రదక్షిణము. ఒక నిండు మాసాల గర్భిణీ స్త్రీ నడిచి వెళ్ళినట్లుగా గిరి ప్రదక్షిణం చేయవలెను. ఆ విధంగా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క దర్శనము కలదు. ఆ రకంగా దర్శనము ఒకటే అయినప్పటికీ కూడా పగలు, రేయి, రోజు, వారము, నక్షత్రము, శుభ సమయం, తిథి వంటి వేరువేరు నియామకాలకు తగినట్లుగా వేరువేరు ప్రతిఫలాలను వివిధ రకాలుగా ఇవ్వగలదు. ఒక నిర్దిష్ట స్థలము నుంచి మనకు లభించే దర్శనము కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మనం నిశ్చలంగా ఒకే చోట నిలిచి ఉండినను గోళములు, నక్షత్రములు, చంద్ర సూర్యులు వారి స్థితిగతులను మార్చుకుంటూనే ఉన్నందున ఒకే చోట నిలిచి ఉండి పొందే దర్శన ఫలితములు కూడా మారుతూ ఉంటున్నాయి. ఒకే ఒక అంబిక ఉన్నప్పటికీ నవరాత్రుల యొక్క 9 రోజులలోనూ వివిధ నామరూపాలను ధరించి ఆశీర్వదించినట్లు ఒకే ఒక దర్శనము వారము, నక్షత్రము, రోజు, యోగము, కరణము, హోరై వంటి కాలమానాలకు తగినట్లు ఎన్నో పేర్లతో ఉంటున్నది. అందుకే ఒకే చోట లభించు దర్శనమునకు ఇన్ని వేరువేరు పేరులా అనే సందిగ్ధం వద్దు. ఇప్పటికైనా తెలుస్తుందా తిరువన్నామలై స్వామి వారి మహత్యము? ఇది మాత్రమేనా? తనను దర్శించు వారి మనోపరిపక్వత, దేవుని పట్ల ఉన్న భక్తి తగినట్లు తన రూపాన్ని మార్చి దర్శనమిచ్చే ప్రత్యేకత కూడా ఉన్నది. నవ వ్యాకరణ పండితులైన శ్రీ ఆంజనేయ స్వామివారు గిరి ప్రదక్షిణము చేయు తిరువన్నామలై యొక్క రూపము, చుట్టుకొలత వేరు. కానీ మనము గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అదే తిరువన్నామలై యొక్క రూపము, చుట్టుకొలత వేరు. మన పూర్వీకులైన వసు, రుద్ర, ఆదిత్య తిరువన్నామలైని గిరి ప్రదక్షిణం చేసినచో వారు మానవ శరీరము దాల్చి ఈ భూలోకంలో జీవించినప్పుడు ఏ విధంగా దర్శనమిచ్చినదో అదే విధంగా తిరువన్నామలై కనిపించుచున్నది. ఈ విధముగా తిరువన్నామలై యొక్క గొప్పతనాన్ని, మహిమలను వివరించుకుంటూనే వెళ్ళొచ్చు. అంతులేని మహాసాగరంలాగా అది విస్తరించినది. అందువలననే ఎన్నో కోట్ల యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామివారు తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మహిమను నిరంతరాయముగా చెప్పుకొస్తే శ్రీ అగస్త మహర్షి తాళపత్ర గంధములను ఇంకా కూడా లెక్కిస్తూనే ఉన్నారు. అంటే తిరువన్నామల యొక్క మహిమ ఎంత గొప్పదో. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినది. దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని
పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెలుపుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం.